రాజ్యసభ సీట్ల కేటాయింపుపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. పార్లమెంట్ సీట్లంటే చంద్రబాబుకు వ్యాపారం అంటూ ఆరోపణలు చేశారు. బీసీ వర్గాల సీటుని మరో వర్గానికి కేటాయించారన్నారు. చంద్రబాబు నైతికత లేని నాయకుడు అంటూ విమర్శలు చేశారు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చరిత్ర సృష్టించారని అంటే 8 స్థానాలకు ఎన్నికలు జరిగితే 4 స్థానాలు బీసీలకు కేటాయించి చరిత్ర సృష్టించారు. దానిలో ఇవాళ బీసీలుగా ఉన్న చాలామంది మనోవేదనకు గురవుతున్నారు. కారణం అందులో 3 రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేశారు. రాజీనామాలు ఏ విధంగా చేశారనేటువంటి విషయం ప్రజలకు అర్థమైంది. రాజకీయాల్లో కుటిలత్వం, కుతంత్రం, కుట్ర. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆశ చూపడం అంటే రాజకీయాలంటే నైతికత లేనటువంటి ఆలోచనలు కలిగినటువంటి పాలకులుగా నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ స్థానాల్ని ఏ విధంగా ఆయన రాజీనామాలు చేయించారు, తిరిగి వారు ఏ విధంగా ఆ స్థానాల్ని పొందే పరిస్థితి వచ్చింది. ఇది ఒక వ్యాపారంగా బీసీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి పార్లమెంటు స్థానాలు కేటాయింపు అంటే ఒక వ్యాపారం.